ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఇంట్లో ఒక తండ్రి కొడుకులు ఉంటారు. తండ్రి ఐరన్ బాక్స్ ఐరన్ చేస్తూ ఉంటాడు. కొడుకు ఆడుకుంటూ ఉంటాడు. వాడికి 4 ఏళ్ళే వయసు ఉంటుంది. అయితే తండ్రి ఆ ఐరన్ చేస్తూ చేస్తూ ఆ పెట్టి తగులుతుంది. కరెంట్ షాక్ కొట్టి ఆ పెట్టి పట్టుకొని మంచం మీద పడిపోతాడు. ఆ పడిపోయేటప్పుడు ఆ బిడ్డ చూసి ఆ తండ్రి అల్లాడిపోతుంటే ఏం చేయాలో ఆ బిడ్డకి తెలియదు. గబగబా వచ్చి కర్రతో ఆ పెట్టి తీసేయాలని చూస్తాడు, కానీ ఆగదు. సరేనని స్విచ్ కట్టేద్దామంటే భయపడతాడు. వంటగదిలోకి వెళ్ళి కర్ర ఎత్తుకు తీసుకొస్తాడు, ట్రై చేస్తాడు, కానీ కుదరదు. ఇంకప్పుడు వాళ్ళ నాన్న అప్పుడప్పుడు మేను ఆపటం అది తెలుస్తుంది. వాడు కుర్చీ మీద కుర్చీ వేసుకొని నాన్న తిప్పులు పడి ఎక్కి మెయిన్ కట్టేస్తాడు. మెయిన్ కట్టేటప్పుడు అన్ని మెయిన్స్ ఆపేస్తాడు. ఎందుకంటే వాడికి తెలియదు ఏ మెయిన్లోంచి ఏ కరెంట్ వస్తుందో. చూసారా, సమయానికి తండ్రి ప్రాణం ఆ బిడ్డకు ఆపేటాడు. ఏం చేయాలో తెలియని వయసు. కానీ తండ్రి అప్పుడప్పుడు ఆ కరెంటు బోర్డు ఆఫ్ చేయటం, కరెంట్ ఆగిపోవటం వాడి మైండ్లోకి తట్టింది. అంటే వాడు జ్ఞానంగానే ఉన్నాడు, కానీ ఏ సమయానికి ఏం చేయాలో వాడికి తెలియదు. అప్పుడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నీ ఆపేసి గబగబా మంచినీళ్ళు తీసుకొచ్చి తండ్రి మొహం మీద కొట్టి తండ్రిని లేపుతాడు. బిడ్డని చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఎందుకంటే ప్రాణం దక్కించాడని. ఆ ఐరన్ బాక్స్లోని తీసి చూస్తే వైర్ ఊడిపోతుంది అనమాట. అనుకోకుండా కరెంట్ అప్ అండ్ డౌన్ అవటం వల్ల వైర్ ఊడిపోతుంది. దానివల్ల చాక్ కొట్టిద్ది అనమాట. ఇక్కడ చూసారా, ఇప్పుడు వాడి వయసు 4 years. వాడు ఒక ప్రాణాన్ని కాపాడే శక్తివంతుడు కాదు, కానీ తన తండ్రిని ఎలా అయినా కాపాడుకోవాలని వాడు చేశాడు ప్రయత్నం. వాడు నిజంగా అందదు కరెంటు బాక్స్. ఒక కుర్చీ మీద కుర్చీ వేసుకొని నానా అవస్థలు పడతాడు అవన్నీ కట్టడానికి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక తండ్రి కొడుకులు సంబంధం ఎలా ఉంటుంది అంటే చాలా బాండింగ్ ఉంటుంది. తండ్రిని చూసి ప్రతి విషయం నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి తండ్రులు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. తండ్రి నేర్పించేవాడిగా ఉండాలి. పిల్లలకి చెడ్డ మాటలు నేర్పిస్తున్నావా? పిల్లల ముందు నువ్వు భార్యను తిడుతున్నావా? లేదా పిల్లల ముందు నువ్వు చెడుగా ప్రవర్తిస్తున్నావా? ఒకసారి నీ ప్రవర్తనని సరిచేసుకో. నువ్వేది చేస్తున్నా నీ పిల్లలు ఖచ్చితంగా గమనిస్తున్నారన్నది నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి విషయం. ఇప్పుడు ఒక బిడ్డను పాడు చేయాలన్నా తల్లిదండ్రులదే బాధ్యత, బాగు చేయాలన్నా తల్లిదండ్రులదే బాధ్యత. అయితే తల్లి నేర్పించే దానికంటే తండ్రి ఎక్కువ నేర్పిస్తాడు బిడ్డలకి. ఎందుకంటే మంచి అయినా చెడైనా నువ్వేదైనా చెడ్డ అలవాటు పడ్డావనుకో, నీ బిడ్డ కూడా పెద్ద అయ్యాక నేను ఇలా ఉండాలేమో అనే ఆలోచన వచ్చేస్తుంది. వాడు చదువుకున్నప్పుడు కొందరిని చూసినప్పుడు వాడికి ఈ ఆలోచన పోతుంది, కానీ చిన్నప్పుడు అయితే అలా వచ్చేస్తుంది కదా, వాడి మైండ్లోకి ఎక్కిపోతుంది కదా. ఎవరో కొంతమంది మా నాన్నలా నేను అస్సలు ఉండకూడదు అనుకుంటారు. కొంతమంది మా నాన్నే నాకు అన్నీ అని చెప్పగలుగుతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు పిల్లలకి అన్నీ కొనిస్తున్నావు, కరెక్టే. నువ్వు పిల్లలకి అన్నీ చేస్తున్నావు. వాడికి నువ్వు సపోజు 100 రూపాయలు సరుకు కొనాలంటే 4,000 ఎత్తి కొనిచ్చేస్తావు. నీ బిడ్డ కదా, నువ్వు చేయలేని, నువ్వు పొందలేని అన్నీ నువ్వు నీ బిడ్డకి చేసేస్తావు. కానీ కరెక్ట్ విషయం ఏంటంటే, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ బిడ్డల ముందు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తనలో చెడు ఉందనుకో, నీ బిడ్డలకు ఆ చెడు వచ్చేస్తుంది. నీ ప్రవర్తనలో మంచి ఉందనుకో, నీ బిడ్డలు ఆ మంచిని నేర్చుకుంటారు. ఇతరులకు సహాయం చేసే గుణం నీలో ఉందనుకో, నీ పిల్లలకు అదే వస్తుంది. నువ్వు కోపించేవాడిగా ఉన్నావు అనుకో, నీ పిల్లలకు అదే వస్తుంది. నువ్వు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే మనిషిగా ఉన్నావు అనుకో, నీ బిడ్డ కూడా అదే వస్తుంది. నువ్వు బూతులు తిడుతున్నావు అనుకో, వాడు కూడా అయ్యే నేర్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో వాడు చిన్నప్పటి నుంచి గమనించాడు. కాబట్టి వాళ్ళ నాన్న ప్రాణాలు వాడికి తెలియకుండానే కాపాడేశాడు. వాడికి కరెంటు స్విచ్ ఆపాలనే ఆలోచన ఎలా వచ్చిందంటారు?
మా నాన్న కరెంటు పోయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఈ బోర్డులో ఏదో చేస్తాడు కాబట్టి మనం వేసేసి చూసేద్దామని చేసేసాడు. వాళ్ళ నాన్న ప్రాణాన్ని కాపాడాడు. అంటే పిల్లలకి నువ్వు చిన్నప్పటి నుంచి శ్రద్ధగా నేర్పించాల్సిన విషయాలు ఏంటంటే, నువ్వే పని చేస్తున్నా నిన్ను వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి నువ్వు కరెక్ట్గా చేయటం నేర్చుకో. నీకు తెలియని విషయాన్ని కూడా పిల్లలకు నేర్పించేస్తున్నావు అంటే నువ్వు చెడు నేర్పించాలన్నా మంచి నేర్పించాలన్నా నీ చేతిలోనే ఉంది. ఇది ఎవరి దగ్గర నుంచో రాదు. ఒక గుణాలు అనేవి మన రక్తంలోంచే వస్తాయి పిల్లలకి. ఇప్పుడు అత్తింటి వారు పుట్టింటి వారు ఆడవాళ్ళకు ఉంటారు. ఎందుకో తెలుసా? అత్తింటి వారి పద్ధతులు వేరుంటాయి, పుట్టింటి వారి పద్ధతులు వేరుంటాయి. పుట్టింట్లో కూర్చొని తిన్నాం కదా అని ఆడపిల్ల అత్తింట్లో తినడానికి కుదురుతుందా? గొడ్డు సాకరేవ చేయాలి. తెల్లారు లేచిన కానించి కుర్తులో ఎలకలా కొట్టుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం పనే. ఆ పని ఒత్తిడి వల్ల ఆడవాళ్ళు 40 ఏళ్ళు వచ్చేపటికి నీరసించిపోతున్నారు. యాక్టివ్నెస్ లేదు. కానీ పొలం పనులకి వెళ్ళిన వాళ్ళని ఆడవాళ్ళని చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి డి విటమిన్ బాగా దొరుకుతుంది. ఇంక ఈ అపార్ట్మెంట్స్ వచ్చాక డి విటమిన్స్ దొరకట్లా. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇంట్లో పని చేసుకోవటం వల్ల విటమిన్స్ లోపం వచ్చేస్తుంది. ఇప్పుడు పొలం పని చేసిన వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు, బయట పని చేసుకుంటారు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, చాలా తక్కువ వస్తాయి. మంచు పడని వారికి మంచు పడితే వస్తుంది, ఎండ పడని వారికి ఎండ పడితే వస్తుంది. కానీ మొత్తానికి వాళ్ళు క్యూర్గా ఉంటారు. వాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన ఎంగిల్లాగే కనబడతారు. మరి నువ్వేం చేస్తున్నావు? పొద్దున్న లెగిస్తే లేజీగా చేయలేక ఎక్కడ పనులు అక్కడ ఉంచేసుకొని, ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను, నువ్వు ఇంటిని శుభ్రం చేసుకోలేకపోతే నీ హృదయాన్ని శుభ్రం చేసుకోలేవు. నువ్వు ఇంటిని శుభ్రం చేసుకుంటేనే నీ హృదయం శుభ్రంగా ఉంటుంది. నువ్వు పొద్దున లేచిన కాంచి ప్రతి విషయంలో నువ్వు నీట్గా ఉండటం మొదలు పెడితే నీ హృదయాంతరంగం కూడా చాలా పదిలంగా నీట్గా ఉంటుంది. అప్పుడు నువ్వు హెల్దీగా ఉంటావు. నువ్వు హెల్దీగా ఉంటే నీ ఇంటిని కూడా నువ్వు హెల్దీగా చూసుకోగలవు. నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం అందరూ హెల్దీగా ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఒక స్త్రీ. ఇప్పుడు బుద్ధులు నేర్చుకోవటానికి తండ్రి ఎలాగో, పద్ధతులు నేర్చుకోవటానికి తల్లి అలాగా. ఇక్కడ విన్నారా? ఒక తండ్రి ఏం పని చేస్తున్నాడో నేర్చుకుంటాకి పిల్లలకి తండ్రే గర్వకారణం. తండ్రి కోసం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు తెలుసా? వాళ్ళ పసి హృదయాలు తండ్రి కోసం ఎక్కువ వెయిట్ చేస్తాయి. అమ్మ కోసం కంటే నాన్న కోసం ఎక్కువ వెయిట్ చేస్తాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు పగలంతా కష్టపడి పని చేస్తాకి వెళ్ళిపోతారు, పిల్లలతో ఉండరు. కానీ అమ్మ అలా కాదు, పొద్దున్న చాలాసేపు పిల్లలతో గడిపిద్ది. మళ్ళీ 4-5 నుంచి పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు. ఎక్కువ శాతం అమ్మతోటే గడుపుతారు. కానీ వాళ్ళు తండ్రిని కోల్పోతూ ఉంటారు. ఆ తండ్రిని కోల్పోకూడదంటే నువ్వు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట పిల్లలతో స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయడానికి నీకు టైం కుదరట్లేదా? ఆదివారం అయినా సరే ఒక 2-3 గంటలు వాళ్ళకి వదిలేయి టయాన్ని. వాళ్ళతో కూర్చొని గేమ్స్ ఆడు. వాళ్ళకి ఏది కావాలో నువ్వు కొనివ్వటం కాదు, వాళ్ళతో నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావో వాళ్ళకి అది కావాలి. వాళ్ళకి అవన్నీ తీపి జ్ఞాపకాలు తెలుసా? ఇప్పుడు మా కాలంలో నాన్న వేరు, ఈ కాలంలో నాన్న వేరు. మా కాలంలో నాన్న ఎలా అంటే మేము అడగకుండా తెచ్చి ఇచ్చేసేవాడు అన్నీ. ఈ టయానికి పప్పలు తీసుకురావాలా, రోజు ఒక పొట్లం తెచ్చి, ఇదిగో నీకో పొట్లం, నీ తమ్ముడికో పొట్లం, నీ చెల్లికో పొట్లం, నీ అక్కకో పొట్లం అని 4 పొట్లాలు తెచ్చి ఇచ్చేసేవారు. అక్కడికి మా అత్తగారింటికి వెళ్తే మా మామగారు కూడా నాకో పొట్లం, మా మరిదికో పొట్లం, మా ఆడపడుచుకో పొట్లం, మా వారికో పొట్లం తెచ్చి ఇచ్చేసేవారు. ఇప్పుడు తండ్రులు అలా లేరు. 4 ప్యాకెట్లు తీసుకొచ్చి అక్కడ పడేస్తారు, ఎవరికి కావాలంటే వాళ్ళు తింటారు. చూసారా? ఎవరి పొట్లం వాళ్ళకి లేదు ఇక్కడ. చిన్నప్పుడు ఎవరి పొట్లం వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఎవరికి ఏది ఇష్టమో ఆ పొట్లాలు కట్టించుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, బేకరీకి వెళ్తారు, ఏదో ఒకటి దొరుకుతాయి, అవి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు. పిల్లలు చేతికి కొట్టేస్తాక అవకాశం లేదు.
పిల్లలు పడుకుండిపోతారు వచ్చేపటికి, తండ్రులు వచ్చేపటికి. మాకు అలా కాదు, వెయిట్ చేసేవాళ్ళం. తండ్రి వస్తాకి వెయిట్ చేసేవాళ్ళం. మా నాన్నంటే మాకు ఇష్టం అని మా తరం పిల్లలు చెప్తారు. ఎందుకో తెలుసా? మా నాన్న మాకు అది తెచ్చాడు. లేనితనంలో కూడా పొట్లాలు తెచ్చిచ్చాడు మా నాన్న అని గొప్పలు చెప్పుకుంటాం. మరి ఇప్పుడు డబ్బుకేం కొరవలేదు ప్రజలకి. అప్పో సప్పో ఎలాగో పిల్లల్ని, కుటుంబాలని చేసేస్తున్నారు. కానీ ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? మీరు ఏం నేర్పిస్తున్నారు? నువ్వు లేజీగా ఉన్నావా, నీ పిల్లలు లేజీగా తయారవుతారు. నువ్వు యాక్టివ్గా ఉన్నావా, నీ పిల్లలు యాక్టివ్గా ఉంటారు. అన్ని విషయాల్లో నువ్వు యాక్టివ్గా ఉండాలి. ఎలా అంటే, నీకు బలం లేదు, సరిపోదు, కరెక్టే. కానీ ఉదయాన్నే లేచి పని చేసుకున్నావు అనుకో, నీ బలహీనత కూడా బలంగా మార్చబడింది. అదే ఒక గంటకి చేసినా కూడా అదే పని కదా. ఇప్పుడు స్కూల్ లేదు ఈరోజు, ఒక గంట లేట్గా లేచినందువల్ల నీకేంటి ఉపయోగం? పనంతా ఆరుముడే, లేట్గానే అవుతుంది. టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. పని చెయ్యాలనిపించదు. రోజు ఒక టైమింగ్ పెట్టుకోవాలి. ప్రతి మనిషి టైంని ఆచరించాలి. నేను ఈ టయానికి లెగాలి, ఈ టయానికి ప్రార్థన చేసుకోవాలి, ఈ టయానికి ఇంటి పని చేసుకోవాలి, నేను ఈ టయానికి ఆఫీస్కి వెళ్ళాలి అని ప్రతి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు టైంని మెయింటెనెన్స్ చేయాలి. టైం ఈజ్ ఇంపార్టెంట్. మన లైఫ్కి టైం ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఆ టైమే లేదని చెప్తారు కొందరు. టైం లేదని ఎందుకు చెప్తున్నారు? 24 అవర్స్ ఉన్నాయి, ఎన్ని పనులు చేయొచ్చు. ఒక ప్రధానమంత్రి 10 మందిని కలవలసి వస్తుంది ఒక్కొక్క రోజు. టైం లేదని ఒక్కళ్ళనే కలిసి వెళ్ళిపోగలరా? ఎలా కుదురుతుంది? ఒక ముఖ్యమంత్రి 24 గంటల్లో 20 గంటలు పని చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి కదా. మరి నువ్వేంటి నీ ఇంటి కోసం టైం లేదంటున్నావు? ఆడైనా మగైనా, పిల్లలైనా ట్యూషన్కి వెళ్ళాలి, పిల్లలు ఫుడ్ పెట్టి పంపించాలి. నీకు టైం లేదంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. పిల్లలు ఆకలితో ఉంటారు కదా. అంటే తల్లి బాధ్యతగా ఉండాలి. టైం లేదనే మాట అస్సలు మీ నోట రానివ్వకండి. నేను కొంచెం బిజీ అని చెప్పటంలో ఒక అంతర్ధానం ఉంటుంది. ఎలా అంటే, నువ్వు నిజంగానే బిజీ అయి ఉండొచ్చు రోజంతా పని చేయడం వల్ల. కొంచెం బిజీగా ఉన్నా ఏమీ అనుకోవద్దు. నీకు వచ్చిన కాల్స్ అన్నీ నువ్వు ఒక టైమింగ్లో అయినా చూసుకోవాలి. చూసుకొని అయ్యో వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నువ్వు వారికి రిటర్న్ కాల్ చేయాలి అవసరం అయితేనే. అక్కర్లేని వాళ్ళకి చేయకపోయినా పర్లా. కానీ ఒక దోస్తు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు సపోజ్, నీకేదో అవసరం వచ్చి ఫోన్ చేస్తుంటాడు, నువ్వు ఎత్తలేదు, వాడే అవస్థలో ఉన్నాడు, నీకు కుదరలేదు. కానీ ఒక గంటకైనా నువ్వు చూసుకుంటావు కదా. ఒక కాలో మెసేజో పెట్టావనుకో, వాడు సంతృప్తి పొందుతాడుగా. నీ ద్వారా వాడికి చిన్న సహాయం పొందినట్లే కదా. అంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాళ్ళు చెడ్డవాళ్ళ, మంచి వాళ్ళ అనేది నీకు అనవసరం. నువ్వెటువంటి వాడివి, నువ్వెలా ఉన్నావు, వాళ్ళు ఎందుకు కాల్ చేశారు, ఇలా ఆలోచించాలి. ఇప్పుడు ఆ తండ్రి దగ్గర ఆ బిడ్డ నేర్చుకున్న పని ఆ తండ్రి ప్రాణం కాపాడినట్లే. రేపు నీకు కష్టం వస్తే నీ బిడ్డ ప్రతి విషయంలో నీకు సహాయం చేయాలి. ఈరోజు నువ్వు తల్లిదండ్రులకు సహాయకుడిగా ఉన్నావు, రేపు నీ పిల్లలు నీకు సహాయకులుగా ఉంటారు. ఈరోజు నువ్వు అత్తమామలకి, తల్లిదండ్రులకి నువ్వు ఒక మంచి కూతురు, కోడలుగా ఉన్నావు, రేపు నీకు కూడా అలాగే నీ పిల్లలు ఉంటారు. నువ్వు అదే నేర్పిస్తున్నావు నీ పిల్లలకి. నువ్వు మంచిగా ఉండటం నేర్పిస్తున్నావు, వాళ్ళు మంచిగానే ఉంటారు. లేదు, నువ్వు అత్తమామలకి చెడగా ఉండి అమ్మా నాన్నకి మంచిగా ఉన్నావు అనుకో, రేపు నీ పిల్లలు కూడా నీకు మంచిగా ఉంటారు, వాళ్ళ అత్తమామలకి చెడ్డగా ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అంటే రాబోయే తరాన్ని మనమే పాడు చేస్తున్నట్లు. మనం పాడు చేయకూడదంటే మనం కరెక్ట్గా ఉండాలి. మన పిల్లలకి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్పించాలి. కొన్ని పిల్లలకి అపాయాలు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో నేర్పించాలి. కొన్నిసార్లు ఎవరైనా తిడుతుంటే మౌనంగా ఉండటం నేర్పించాలి. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకే కదా వాళ్ళు తిట్టారు. ఒక టీచరు ఒక స్టూడెంట్ని కొట్టిందంట ఒక దెబ్బ. ఇంటికి వచ్చి తండ్రితో చెప్పాడంట. తండ్రితో చెప్తే తండ్రి తెల్లారి స్కూల్కి వెళ్ళి
టీచర్ని నా బిడ్డను కొట్టారేంటి అని అడగకూడదు. నా బిడ్డ తప్పు చేసినందుకు మీరు శిక్షించి ఉంటే చాలా థ్యాంక్స్, నా బిడ్డను ఒక దారిలో పెట్టారని థ్యాంక్ యూ చెప్పాలి. అప్పుడు ఈ పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఓకే, మా నాన్న టీచర్తో మంచిగా మాట్లాడి నా తప్పుని సరిదిద్దడానికి వచ్చారు. ఇక్కడ చూసారా? నువ్వు అలా కాకుండా నా బిడ్డను ఎందుకు కొట్టారు, అలా కొట్టాల్సిన అవసరం ఏంటి, మేము డబ్బులు కట్టి చదివిస్తున్నావు అన్నావు అనుకో, అప్పుడు తప్పు ఎవరిది? నీ బిడ్డను నువ్వే పాడు చేసుకుంటున్నావు. నో నో నో, ఇలా మాత్రం ఎప్పుడూ చేయకండి. నీ పిల్లలు తప్పు చేస్తే టీచర్ కొట్టినా టీచర్ తిట్టినా పిల్లలు నీకు చెప్తే, అవును నువ్వేదో పొరపాటు చేస్తుంటావు, మిస్ గారు అన్నారు, పదా రేపు నేను చెప్తానని అక్కడికి వెళ్ళి మిస్ గారికి సపోర్ట్ చేయాలి. నువ్వు నీ బిడ్డకి నువ్వు సపోర్ట్ చేసావంటే నువ్వు పాడు చేసుకుంటున్నట్లే. ఈ విషయం తెలియక చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, నా పిల్లవాడికి డబ్బులు కట్టి చదివిస్తున్నాను, మీ స్కూల్లో కాకపోతే ఇంకో స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. అప్పుడు నువ్వే పాడు చేస్తున్నావు చేతులారా. ఈ తరం పాడైపోవటానికి తల్లిదండ్రులే కారణం. ఖచ్చితంగా ఈ తరం పాడు చేసుకుంటున్నారు. పిల్లలకు అక్కర్లేని అన్ని కొనిచ్చి, అక్కర్లేని మాటలు నేర్పించి, ఎక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడకుండా వాళ్ళకి లేని ఉన్నవి చూపించి పాడు చేసేస్తున్నారు. దయచేసి పిల్లలకి సహాయం చేయటం నేర్పించండి. అలాగే ఎదుటి వారికి పెట్టి సంతోషపడేలా నేర్పించండి. నువ్వు క్యారేజీ పట్టుకెళ్ళావా, నువ్వు తినకపోతే నీ ఫ్రెండ్కి పెట్టొచ్చు కదరా అని చెప్పండి. పోయిందేముంది, వాడు మంచిది నేర్చుకుంటాడు. నలుగురు క్యారేజీ తెచ్చుకుంటారు, ఒకడు తెచ్చుకోలేదనుకో, ఈ నలుగురు కొంచెం పంచటం నేర్పించాలి పిల్లలకి. స్కూల్లో పాఠాలన్నీ నేర్పించవు, మనం కూడా నేర్పించాలి. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.